అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతూ ఉన్నానండి. నేను ఏపీ అండ్ తెలంగాణ సర్కిల్లో ఉన్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులందరికీ కూడా చిరపరిచితున్నేనండి. త్రూ ఆన్లైన్ క్లాసెస్ ఆర్ ఆఫ్లైన్ క్లాసెస్ ఆర్ ప్రిపేరింగ్ ద మెటీరియల్ అండ్ సెండింగ్ టు ఆల్ ది క్యాండిడేట్స్. ఆ విధంగా నేను అందరికీ కూడా పరిచయమే. పిఏలు, పోస్ట్మెన్, ఎంటీఎస్ స్టాఫ్ అందరికీ కూడా పరిచయం అండి. జీడీఎస్ వాళ్ళకు మరీ ముఖ్యంగా మెటీరియల్ ద్వారా కూడా నేను చాలామందికి పరిచయమే. చాలామంది సక్సెస్ అయినటువంటి క్యాండిడేట్స్ బోత్ సర్కిల్స్లో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ డివిజన్స్లో కూడా పనిచేస్తూ ఉన్నారండి. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే ఎస్పెషల్లీ ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఉందండి. అంతకంటే ముందుగా మీకు అందరికీ కూడా మరోసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. అందరూ కూడా పండుగ చాలా చక్కగా జరుపుకొని ఉంటారని భావిస్తున్నాను. జరిగి ఉంటుందని కూడా అనుకుంటూ ఉన్నానండి. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మెయిన్ రీజన్ 3 days బ్యాక్ న్యూ మెటీరియల్ అనేది ఒకటి రిలీజ్ చేశాను. అప్లోడెడ్ వీడియో ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో మెనీ మెంబర్స్ హ్యావ్ సీన్ దట్ అండ్ కొంతమంది మెటీరియల్ తెప్పించుకోవడానికి ముందుకు వస్తున్నారండి. ఈ విషయంగానే నేను 2 క్లారిఫికేషన్స్ మీకు చెప్పాలని ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైతే మనకు ఈ మధ్య December 24లో వచ్చినటువంటి రెగ్యులేషన్స్ అనే అంశం గురించి ఫ్రమ్ ద టాపిక్ సో మెనీ చేంజెస్ ఫర్ అక్కర్డ్ అండి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ టోటల్ ఆఫీస్ వర్కింగ్ అవర్స్ విషయంలో కానీ, మనీ ఆర్డర్స్ కానివ్వండి, లెటర్కు ఉన్నటువంటి వెయిట్ ఏదైతే 500 grams చేసింది కానీ, ఫిలాటలీలో ఉన్నటువంటి దాంట్లో ఓన్లీ 4 denominations ఆర్ని కానీ, ఫిలాటలీ అడ్వైజరీ కమిటీ గురించి కానీ, ఇంకా సో మెనీ చేంజెస్ ఫర్ అక్కర్డ్ అండి. ఆ సో మెనీ చేంజెస్ ఉన్నటువంటి దాన్ని మనము సపరేట్గా ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొన్నిటిని మాత్రమేనండి, నాట్ ఆల్ రెగ్యులేషన్స్ ఆఫ్ 180 అనేది ఈ మెటీరియల్తో పాటు ఇవ్వడం లేదండి. అంత అవసరం ఉందా లేదా అనేది కూడా ఇప్పటికి మనకి క్లారిఫికేషన్ లేదు. అందుకోసం ఏదైతే రేట్స్లో చేంజ్ అయినాయి, లేకపోతే టారిఫ్లో చేంజ్ అయినటువంటివి, ఇంకా జనరల్ ఇష్యూస్లో చేంజ్ అయినటువంటివి, ఇప్పుడు సెకండ్ క్లాస్ మెయిల్స్లో మనకి ఏదైతే అన్నీ కూడా 3 కేటగిరీస్ అన్ని ప్రింటెడ్ బుక్స్ అవన్నీ తీసుకొచ్చేసి బుక్ పోస్ట్ కేటగిరీలో ఇచ్చినవి కానీ, విపిఎంఓ బదులుగా సిఓడిఎంఓ అని కానీ, అలాంటివి లాస్ట్ నేను తయారు చేసినటువంటి మెటీరియల్కే కొన్ని కరెక్షన్స్ ప్లస్ ఆ మెటీరియల్లో మనకు ఏదైతే నేను లాస్ట్ టైం రిలీజ్ చేసినటువంటి ఎస్పెషల్లీ తెలుగు మీడియం మెటీరియల్లోనండి ఎస్బీ అకౌంట్స్ అంటే ఎస్బీ ఆల్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ పిఎల్ఐ ఆర్పిఎల్ఐలో కొద్దిగా అంతా కూడా జిగ్జాగ్గా ఉందనే కామెంట్స్ వచ్చాయండి. దాన్ని టోటల్గా రిమూవ్ చేసేసి ఇప్పుడు ఆల్ అకౌంట్స్ గురించిన పర్టికులర్స్ సపరేట్గా ప్లస్ ఏదైతే పిఎల్ఐ ఆర్పిఎల్ఐ గురించి సపరేట్గా మళ్ళీ దానికి అటాచ్ చేయడం జరిగిందండి. మోర్ ఓవర్ ఏదైతే రెగ్యులేషన్స్తో పాటు మనకు రిలీజ్ చేసినటువంటి టోటల్ టారిఫ్ అండి 10 to 15 pages ఉంటుంది. ఆ 10 to 15 pages టారిఫ్ కూడా ఇవ్వడం జరిగిందండి. రెగ్యులేషన్స్లో ఇంపార్టెంట్ ఉన్నటువంటి రెగ్యులేషన్స్ నంబర్స్ ఇస్తూ దాంట్లో ఉన్నటువంటి మ్యాటర్ కూడా ఇవ్వడం జరిగిందండి. దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండి. దాంట్లో మనం ఇప్పుడే క్వశ్చన్స్ తయారు చేసేటటువంటి ఆవశ్యకత లేదండి, ఎస్పెషల్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ తెలుగు మెటీరియల్. కాబట్టి ఈ 3 అంశాలతో నేను చేశానండి. ఏదైతే మీరు కొత్తగా ఇప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గ్రూప్లో ఉండి ఆన్లైన్ క్లాస్ రన్ అవుతుందండి. వాళ్ళందరికీ నేను మెటీరియల్ సప్లై చేయాలి కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ బికాస్ దే హ్యావ్ జాయిన్డ్ ఇన్ ద ఆన్లైన్ క్లాస్. అందుకోసం నేను పూర్తిగా పిఓ గైడ్ పార్ట్ 1 తీసేసి ఇవ్వడం అనేది సమంజసం కాదు అని ఆ మెటీరియల్లో కొన్ని మార్పులు, కొంత అనుబంధం కలిపి వాళ్ళందరికీ నేను ఫ్రీగా పంపించడం ఫస్ట్ పాయింట్ అండి. తర్వాత ఫ్రెషర్స్ ఎవరైతే గతంలో మన ఇన్స్టిట్యూట్ నుంచి తెప్పించుకోకుండా ఇప్పుడు ఆర్డర్ చేస్తున్నారో, దట్ మీన్స్ న్యూ అఫీషియల్స్ హూ ఆర్ గోయింగ్ టు అపియర్ ఫర్ పోస్ట్మెన్ ఆర్ ఎంటీఎస్ ఆర్ పిఏ ఎగ్జామ్కు వాళ్ళకు పర్ఫెక్ట్గా యూస్ఫుల్ అయ్యేటటువంటి మెటీరియల్ అండి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ క్యాడర్స్, ఏదైతే పిఏ, పోస్ట్మెన్, ఎంటీఎస్. దిస్ ఈజ్ సెకండ్ పాయింట్ అండి ఫ్రెషర్స్కు. తర్వాత నేను ఆన్లైన్ క్లాస్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడం. మూడవది 2 years బ్యాక్ 3 years బ్యాక్ తెప్పించుకున్న వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా ఉపయోగపడిందండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ 6 months గ్యాప్లోనూ 1 year క్రితమో మీరు తెప్పించుకుని ఉంటే దాంట్లోనే ఉన్నటువంటి మెటీరియల్కి మనం కొన్ని పేజెస్ రిమూవ్ చేయడం, కొంత యాడ్ చేయడం, కొంత కరెక్షన్స్ చేయడం ఇలా జరిగిందండి. అది మీరు ఆలోచించుకుని తెప్పించుకోవాలండి. ఎందుకంటే వాట్ ఆర్ ది చేంజెస్ అక్కర్డ్ అనేది పాయింట్ టు పాయింట్ మనం సపరేట్గా పేపర్స్ మీద చేస్తే
ఇట్ విల్ మేక్ జస్ట్ 50 to 60 pages అండి. అది దాన్ని మళ్ళీ మీరు దాంట్లో ఇన్సర్ట్ చేసుకోవాలి. కాబట్టి అది ఈ 1 year క్రితం నుంచి తెప్పించుకునే మెటీరియల్ మీ దగ్గర ఉంటే తెలుగు మీడియం మెటీరియల్ యూ హ్యావ్ టు థింక్ ఓవర్ అండి. నాకు మీరు మెటీరియల్ కావాలి అని అడిగినప్పుడు కూడా ఈ విషయం చెప్పండి, నేను చాలామందికి అంతా కూడా క్లారిటీగా చెప్పానండి. మోర్ ఓవర్ ఏదైతే రెగ్యులేషన్స్ పార్ట్ ఉందో దాంట్లో ఉన్నటువంటి టోటల్ 180 రెగ్యులేషన్స్ అంతా కూడా ఇప్పుడు రాబోయేటటువంటి పిఏ ఎగ్జామ్ కానీ పోస్ట్ మ్యాన్ కానీ ఎంటీఎస్ కానీ సిలబస్గా దీన్నే ఉంచి పిఓ గైడ్ పార్ట్ 1 తీసేస్తారా అనేది ఎక్కడా మెన్షన్ చేయలేదండి. మనకు సిలబస్ గురించి రాలేదు, అంటే చేంజెస్ ఏమైనా ఉన్నాయా అనేది. అందరి ఊహాగానాలతో మనకు సంబంధం లేదండి. వీ మస్ట్ రిసీవ్ అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్. బట్ ఏదైతే రెగ్యులేషన్స్ పార్ట్లో ఉన్నటువంటిది ఏదైతే మార్పులు వచ్చేసినాయో దే ఆర్ ఆల్రెడీ వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్. కాబట్టి దాని నుంచి క్వశ్చన్స్ అడగచ్చు. ఏదైతే క్లాస్ నెంబర్స్ ఇంతకుముందు క్వశ్చన్ పేపర్లో వచ్చేవో వాటి బదులుగా రెగ్యులేషన్స్ గురించి అడుగుతారా అనేది మనకు వీ వాంట్ క్లారిఫికేషన్ అండి. ఇంకొకటి ఏంటంటే ఈ పిఓ గైడ్ పార్ట్ 1కు దీనికి లింక్ ఉందండి. ఇన్ సమ్ కేసెస్ పిఓ గైడ్ పార్ట్ 2 కూడా ఈ రెగ్యులేషన్స్ అనేది లింక్ ఉందండి. డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ ఏదైతే ఉందో ఈ ఏప్రిల్లో మనకు సో మెనీ క్లారిఫికేషన్స్ విల్ బి రిసీవ్డ్ అండి. జనరల్ బిఫోర్ కండక్టింగ్ ది ఎగ్జామినేషన్ వాట్ ఈస్ ద సిలబస్ అండ్ వాట్ ఈస్ ద సర్వీస్ క్రైటీరియా ఎవ్రీథింగ్ విల్ బి మేడ్ నోన్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి అండి. ఎందుకు అంటే అప్పటికప్పుడు నోటిఫికేషన్లో ఇవ్వడం కాదు, ముందే ఇస్తారు. ఇది చాలా సంవత్సరాలుగా జరుగుతున్నటువంటిదండి. ఐఎమ్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దట్ డ్యూరింగ్ దిస్ మంత్, దట్ మీన్స్ 2 daysలో మనం ఏప్రిల్లోకి ఎంటర్ అవుతాం కాబట్టి ఏప్రిల్లో మనకు అన్ని క్లారిటీగా వస్తాయండి. అప్పుడు మనం టోటల్ 180 రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చదువుకోవాలి అని అన్నప్పుడు మే 1st వీక్లో ఏదైతే మనకు 180 ఇవి ఉన్నాయో రెగ్యులేషన్స్లో ఆ 180 ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం విత్ 200 క్వశ్చన్స్తో అప్పటికప్పుడు మనం మే 1st వీక్ ఆర్ 2nd వీక్ లోపల మనం మెటీరియల్ రిలీజ్ చేస్తామండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇఫ్ అట్ ఆల్ వీ వాంట్ క్లారిఫికేషన్. మోర్ ఓవర్ వన్ మోర్ క్లారిఫికేషన్ ఏంటంటే ఏదైతే పోస్ట్ మ్యాన్ టు పిఏ ఎగ్జామ్ రాయడానికి 2 years అనేటటువంటిది ఒక 6 months బ్యాక్ ఒక రూలింగ్ లాగా వచ్చింది. వెదర్ దే విల్ బి అలౌడ్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ ఏ కేటగిరీనా అనేది మనకు క్లారిటీ రావాలి. ఇంకొకటి ఏదైతే ఎంటీఎస్కు తర్వాత పోస్ట్ మ్యాన్కు లాస్ట్ ఇయర్ మనం ఇచ్చినటువంటి ఏదైతే రిలాక్సేషన్ ఉందో ఎంటీఎస్ టు జీడీఎస్ టు ఎంటీఎస్ 2 years, జీడీఎస్ టు పోస్ట్ మ్యాన్కు 4 years అనేది వెదర్ ఇట్ ఈస్ బీయింగ్ కంటిన్యూడ్ ఆర్ నాట్ అనేటటువంటిది ఇంకా మనకు రాలేదండి. అది తీసేసినట్టు రాలేదు, ఉన్నట్టు రాలేదు. కాబట్టి ఇప్పుడు ఈ మంత్లో ఆ క్లారిఫికేషన్స్ కూడా వస్తాయండి. ఇవన్నిటి గురించి అయిన తర్వాత ఇఫ్ అట్ ఆల్ దెర్ ఈస్ నీడెడ్ వీ విల్ టోటల్లీ ఇష్యూ ఏ మెటీరియల్ అబౌట్ ఓన్లీ రెగ్యులేషన్స్ అండి. రెగ్యులేషన్స్ గురించి మెటీరియల్ రిలీజ్ చేస్తాం. మీరు టోటల్గా 2 years 3 years క్రితం తెప్పించుకున్న వాళ్ళకు ఫ్రెషర్స్కు దిస్ మెటీరియల్ ఈజ్ పర్ఫెక్ట్లీ యూస్ఫుల్ అండి. ఈ తర్వాత ఈ మధ్య 6 months క్రితం తెప్పించుకున్నాము, 1 year క్రితం తెప్పించుకున్నాము అని అంటే యూ కాంటాక్ట్ మీ అండ్ దెన్ ఓన్లీ యూ కెన్ పుట్ ఎన్ ఆర్డర్ అండి. యూ హ్యావ్ టు సే క్లియర్లీ దట్ యు ఆర్ హ్యావింగ్ దట్ మెటీరియల్ విచ్ వాజ్ ఆర్డర్డ్ బిఫోర్ 6 months ఆర్ 1 year లైక్ దట్ అండి. మీరు అది చెప్పండి, నేను ఐ విల్ యూజ్ సజెషన్ అండి. ఎందుకంటే మీ దగ్గర అమౌంట్ అంతా తీసేసుకొని మళ్ళీ పాత మెటీరియల్ 2 correctionsతో పంపించేశారు సారు ఇలాగా అని అనుకోకూడదు అనేది క్లారిటీ చెప్పాను. ఫస్ట్ వన్ ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అయిన వాళ్ళకి నేను ఫ్రీ మెటీరియల్ ఇవ్వాలి కాబట్టి టోటల్ ఇన్ఫర్మేషన్తో ఇస్తాను. ఒకటి. రెండవది ఫ్రెషర్స్కు పర్ఫెక్ట్గా పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ అండ్ ఏదైతే పిఏ మెటీరియల్ కోసం ఉందో అది పర్ఫెక్ట్గా మీకు సింక్ అవుతుంది. 2 years 3 years క్రితం తెప్పించుకున్నటువంటి వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. ఈ మధ్య తెప్పించుకున్నటువంటి వాళ్ళకు మీరు చెప్తే ఐ విల్ గివ్ సజెషన్ అండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఈ విషయాలు చెప్దామని మళ్ళీ ఒక్కొక్కసారి మా మేడం లిఫ్ట్ చేసినప్పుడు కూడా కాస్ట్ చెప్పేయడం, మీరు బుక్ చేసుకున్న తర్వాత యూ విల్ ఫీల్ అనేది నా ఉద్దేశం అండి. జీడీఎస్ని కానివ్వండి, డిపార్ట్మెంటల్ అఫీషియల్స్ని కానివ్వండి, అన్నెసరీగా ₹1 కూడా ఖర్చు పెట్టించకూడదు అనేది దట్ ఈస్ మై ఇంటెన్షన్ అండి. దట్స్ వై ఐ హ్యావ్ మేడ్ దిస్ వీడియో ఫర్ క్లియర్ క్లారిటీ. ఇది చూసిన తర్వాత మీరు అప్పుడు డెసిషన్ తీసుకోండి. 3 అంశాలు నేను చెప్పినటువంటివన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది మీ ఫ్రెండ్స్కు, గ్రూప్స్కు అందరికీ షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకునేలా చేయండి. మీరు చేసుకోకపోతే మీరు చేసుకోండి.
మనం పర్ఫెక్ట్గా రెగ్యులేషన్స్లో ఉన్నటువంటి టాపిక్స్ అన్నిటి గురించి కూడా ఇప్పటికే నేను చాలా వీడియోస్ చేయడం జరిగింది. మీ అందరికీ అది ఉపయోగపడుతుందండి, అందరికీ కూడా ఉపయోగపడుతుంది. మన యూట్యూబ్ ఛానల్కి అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ఏమీ ఉండదు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ ఉగాది శుభాకాంక్షలు.